హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతి ఫ్రీ అడ్మిషన్స్కి సంబంధించి ప్రభుత్వం మనకు 25% సీట్స్ని అయితే కల్పించడం అయితే జరుగుతుంది. ఇది లాటరీ పద్ధతిలో మాత్రం తీయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ గ్రీన్ కలర్లో పాపప్ అవుతుంది కదా 2025-26 అని. ఇది ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్స్కి సంబంధించింది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్లో మనకు క్లిక్ హియర్ టు అప్లై అని కనిపిస్తుంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ఉచిత అడ్మిషన్లు అయితే ప్రారంభమైందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రతికూల మరియు పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాల మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలో వారి సమీప నివాస ప్రాంతంలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ మరియు స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచితంగా 25% సీట్లను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే దరఖాస్తు ఎక్కడ సమర్పించాలని అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే www.csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ లేదా సచివాలయం లేదా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో లేదా మీ సేవా సెంటర్లో కూడా మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన అర్హతలు చూసినట్లయితే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ మరియు ఐబీ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2019 నుంచి మార్చి 31, 2020 మధ్య అయితే జన్మించి 5 సంవత్సరాల వయసు అయితే కంపల్సరీగా నిండి అయితే ఉండాలి. వీటికి సంబంధించి స్టేట్ సిలబస్ను కూడా అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం జూన్ 2, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే అయి ఉండాలి. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వాటికి సంబంధించి స్టార్టింగ్ డేట్ మనకు 2/5/2025 అంటే ఈ మంత్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే 19/5/2025 వరకు వీటికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసుకున్న తర్వాత వీటికి సంబంధించి లాటరీ పద్ధతిలో మాత్రమే వీటికి సంబంధించి ఖాళీలు అయితే తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 6 అంచెల నిర్ధారణ 6 స్టెప్ వ్యాలిడేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలు అంటే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులకు సంబంధించి 5% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించి 10% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే షెడ్యూల్ తెగలకు సంబంధించి 4% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీ మరియు గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు వారి యొక్క సంవత్సర ఆదాయం 1,20,000 అయితే మించకూడదు. అలాగే పట్టణానికి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ అనేది 1,44,000 లోబడి అయితే ఉండాలి. వీటికి సంబంధించి వీరికి 6% రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. ఇలా మొత్తానికి సంబంధించి మనకు ఫ్రీ సీట్స్ అనేది 25% కల్పించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ హోమ్ పేజ్లో చూసినట్లయితే ఇక్కడ కూడా చిల్డ్రన్స్కి సంబంధించిన ఏజ్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్లు అనుసరిస్తున్న స్కూల్స్లో మనకు 2 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2020 వరకు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అలాగే స్టేట్ సిలబస్ని అనుసరిస్తున్న పాఠశాలల్లో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేవి 2 జూన్ 2019 నుంచి 31 మే 2020 మధ్య అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మొదటగా చూసినట్లయితే మీరు మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి రిజిస్టర్ మొబైల్ నెంబర్లో ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ చేసి మీ యొక్క ప్రయారిటీ స్కూల్స్కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాటి యొక్క స్కూల్ లిస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కిందకి చూసినట్లయితే చైల్డ్ లాగిన్ హ్యావింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే నాట్ హ్యావింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది. చిల్డ్రన్కి కంపల్సరీగా ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చిల్డ్రన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గోని క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా చిల్డ్రన్ నేము, అలాగే వాటి యొక్క సచివాలయము, సెక్రటేరియట్
పిన్ కోడ్లు అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయో లేదో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చిల్డ్రన్ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, అలాగే నేమ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, అలాగే ఈమెయిల్ ఐడి, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో అక్కడ మీకు ఆ రేడియస్కి సంబంధించిన మీ లొకాలిటీ స్కూల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేము, ఇక్కడ మండల్ నేము, అలాగే ఇక్కడ సెక్రటేరియట్ నేము అంటే మీ సచివాలయం ఏది ఉందో అది, అలాగే ఇక్కడ హౌస్ నెంబరు, అలాగే మీ యొక్క పిన్ కోడ్, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయొచ్చు లేకపోతే లేదు. అలాగే మీ యొక్క చిల్డ్రన్ యొక్క ఏజ్, అలాగే ఇక్కడ జెండర్ మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీ యొక్క కేస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పేరెంట్ ఉన్నారా లేదా గార్డియన్ ఉన్నారా సెలెక్ట్ చేసుకొని వారి యొక్క డీటెయిల్స్ కిందకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్ యొక్క సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీ యొక్క సిబ్లింగ్ చదువుతున్న స్కూల్లో అడ్మిట్ చేస్తారని అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అంటే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సిబ్లింగ్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆ స్కూల్ యొక్క UDISC కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీ ఆప్షన్ అయితే నో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క చిల్డ్రన్ ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా డిజేబిలిటీస్ ఉంటే వాటిని అయితే క్లిక్ చేయండి, లేదా నన్ ఆఫ్ ది అబోవ్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ పైన ఎంటర్ చేసింది సేమేనా అని అడుగుతుంది. సేమ్ అని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ నో అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రెసిడెంట్ అడ్రస్ ప్రూఫ్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ వేరే ప్లేస్లో ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క రెసిడెంట్ అడ్రస్ అయితే ఇక్కడ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అవి ఏటేటి అన్నది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆధార్ కార్డ్ అయినా అప్లోడ్ చేయాలి, లేదా ఓటర్ ఐడి, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, వాటర్ బిల్లు, ఇక్కడ కనిపిస్తున్న ఏదో ఒక రిసిప్ట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ మెన్షన్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ అయితే యూజర్ నేమ్ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకుని మనం స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ అనేది ఇక్కడైతే విజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. వీటిని ప్రింట్ చేసుకుని మనమైతే సేవ్ చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారు కదా, ఇవి ఆటోమేటిక్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేము, ఇక్కడ మండలు, అలాగే ఇక్కడ మీ యొక్క సచివాలయము, ఇక్కడ మీరు ఏ డిస్టెన్స్ వరకు అప్లై చేయాలనుకున్నారో ఆ డిస్టెన్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1, 3, 5 అలాగే 10 km వరకు ఇచ్చారు, కానీ ప్రస్తుతానికైతే 1 km వరకే చూపించడం అయితే జరుగుతుంది. మీ చిల్డ్రన్ని ఎన్ని కిలోమీటర్ల స్కూల్లో మీరు అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కిలోమీటర్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ గో అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంచుకున్న సెలెక్టెడ్ డిస్టెన్స్ బట్టి మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్స్ని మీరు క్లిక్ చేసుకొని ఇటుపైన అయితే ఈ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్కూల్ నేమ్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ యారో సింబల్ని క్లిక్ చేస్తే ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఏ ఆప్షన్ అయితే ఎంచుకున్నారో అవి మొదటి ఆప్షన్ అయితే ఫస్ట్లో ఉంటుంది, అలాగే సెకండ్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్స్ని మీరైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీరు 10 స్కూల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ యొక్క రేడియస్ని బట్టి. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ కరెక్షన్ అయితే చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు, కాబట్టి ఒకసారి మీరు కరెక్ట్గా ఈ డీటెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు ఏ స్కూల్స్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్ నేమ్స్ అయితే ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేసుకొని ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన నెక్స్ట్ లాటరీ సిస్టమ్ తీసిన తర్వాత మీరు సెలెక్ట్ అయినారో లేదో అనేది మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా చాలా డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.